వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఎస్ఎస్ఎంబి 29 లేదా ఎస్ఎస్ఆర్ఎంబి ఏదేమైనప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్నటువంటి సినిమా మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కారణం బాహుబలి సిరీస్, ఆ తర్వాత RRR. ఈ సినిమాలతోటి అంటే మొత్తం 3 సినిమాలతోటి రాజమౌళి పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. RRRతో అయితే ఆయన ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్స్ను కూడా ఇంప్రెస్ చేశారు. అందులో ఆయన చిత్రీకరించినటువంటి ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని యానిమల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు డైరెక్టర్సే, పేరు పొందినటువంటి డైరెక్టర్సే చాలా బాగా ఇంప్రెస్ అయిపోయి రాజమౌళిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు, అలాగే ఇంకా చాలామంది పేరు పొందినటువంటి డైరెక్టర్లతో పాటు హాలీవుడ్ విమర్శకులు, విశ్లేషకులు కూడా RRR సినిమా చూసి ఫ్లాట్ అయిపోయారు. ఆ సినిమాకి 2 ఆస్కార్ అవార్డులు కూడా రావటం మనందరికీ తెలిసిందే. ఒక తెలుగు సినిమాకి, అదే ఒక భారతీయ సినిమాకి చాలా కీలకమైనటువంటి మ్యూజిక్, అటు ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ మ్యూజిక్ కిరవాణికి, అలాగే ఆ నాటు నాటు పాటకి ఇచ్చినటువంటి లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిరిక్స్కి గాను చంద్రబోస్కి, ఇద్దరికి కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. ఇది మొత్తం తెలుగు వారందరి ఛాతీలు కూడా ఉప్పొంగిన సందర్భం అది. మరి అలాంటి రాజమౌళి ఒకవైపు, ఇంకోవైపు మహేష్ బాబు ఇప్పటి వరకు కూడా ఒక్క పాన్ ఇండియా సినిమా చెయ్యకపోయినా మహేష్ బాబు ఇమేజ్ అనేది ఏ స్థాయిదో గుంటూరు కారం అనే ఒక ఫ్లాప్ సినిమా తెలియజేసింది. అది ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ సినిమా ఆడదు అని చెప్పేసి రిలీజ్ అయినప్పుడు అందరూ తేల్చేసినప్పటికీ కూడా 180 కోట్ల రూపాయల పైనే గ్రాస్ని సాధించడం అనేది అది కేవలం మహేష్ బాబు ఇమేజ్, స్టామినాకి నిదర్శనం. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ సినిమాని ఆయన చేస్తున్నాడు. దీంతో ఖచ్చితంగా మహేష్ బాబు ఇమేజ్ ఇప్పటి వరకు ఏ తెలుగు స్టార్కి లేని రీతిలో గ్లోబల్గా పరివ్యాప్తమవుతుందని చెప్పేసి ఆయన అభిమానులే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ KL నారాయణ, S గోపాల్ రెడ్డి నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. ప్రియాంక చోప్రా ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదట్లో ఆమె హీరోయిన్ అని చెప్పేసి వచ్చింది వార్త, కానీ తర్వాత కాదు అనే సమాచారం కూడా బయటకు వచ్చింది. ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఒక తార ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతోంది అనే ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు నిజం ఏంటనేది రాజమౌళి నోటి నుంచి వస్తే తప్ప ఎవరికీ తెలియదు. అసలు ఈ సినిమాలో పలానా వాళ్ళు యాడ్ చేస్తున్నారు, ఈ సినిమాకి పలానా వాళ్ళు క్రూగా పనిచేస్తున్నారు అనే విషయం కూడా ఇంతవరకు అఫీషియల్గా ఎవ్వరూ కూడా చెప్పలేదు. అంత చడీ చప్పుడు లేకుండా ఆయన తన పని తాను చేసుకుపోతూ ఉన్నాడు. సో ఇప్పుడు అంటే ఆయన మహేష్ బాబుని సింహంతో పోలుస్తూ ఆ మధ్య అంటే షూటింగ్ ప్రారంభానికి ముందు పెట్టినటువంటి ఒక పోస్టు అది ఎంత వైరల్ అయిందో మనకు తెలుసు. సింహాన్ని బోనులో బంధించాను, ఆ సింహానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ని నా చేతుల్లో పెట్టుకున్నాను అని ఆయన చేసినటువంటి ఆ వీడియో, ఆ పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. సో దానికి మహేష్ బాబు స్పందించడం, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అని ఆయన కామెంట్ పెడితే ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని చెప్పి ఒక షూటింగ్కి వచ్చినట్లుగా ఆ ఎమోజిని కూడా ఆమె జోడించారు. అంటే ఇక షూటింగ్కి వచ్చేసినట్టుగా, మొదలైపోయింది అన్నట్టుగా మన అందరికీ మొదలవుతుందని అందరికీ అర్థమైపోయింది. మరి ఇప్పుడు నిజంగానే ఆయన సింహంతో పోల్చడం మహేష్ బాబు ఏమో కానీ ఇప్పుడు
ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఒక చిన్న వీడియో, అది అందులో మహేష్ బాబును చూసి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. నిజంగా సింహం జూలు, మేల్ లయన్కి ఎలాంటి జూలు ఉంటుందో ఆ తరహా జూలుతోటి, అంటే జుట్టు అంతగా పెంచేసేసి, పొడవుగా పెంచేసి ఆయన అలా కనిపిస్తున్నారు. అది ఎలా వచ్చిందో బయటకు వచ్చేసింది. ఆయన అద్దం ముందు వెళ్ళి చూసుకొని మళ్ళీ యువతలకు వచ్చేసినటువంటి ఆ చిన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేసి పడేస్తుందనేది నిజం. సో అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆ వీడియోని పదే పదే షేర్ చేస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా అంటే ఈ సినిమా కోసం ఒక కొత్త లుక్లో, అంతకుముందు ఆయన అంటే ఈ జుట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఈ పొడవాటి జుట్టుతోటి మనకి కనిపించినప్పుడే ఈయన ఏంటి జీసస్ లాగా జుట్టు పెంచేశారు అన్నట్లుగా మాటలు వినిపించాయి. చాలామంది అలా వ్యాఖ్యానించారు. సో నిజానికి ఆ జుట్టు అలా అయిందనేది మనకి తెలుస్తూ ఉంది. సో ఒక కొత్త లుక్లో అది కూడా ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడంటే, ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన 28 సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క సినిమా ఇంకొక ఎత్తు అని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అంతగా ఆ పాత్ర కోసం ఆయన కష్టపడుతున్నారు. ఇదివరకు ఆయన ఒకసారి శ్రీమంతుడు సినిమా కోసం చాలా ఫిట్గా తయారయ్యి కనిపించారు ఆయన. ఆ టైంలో కూడా కష్టపడ్డాడు ఆయన. కానీ ఈ కష్టం అలాంటిది కాదు. దీనికోసం రాజమౌళి ఆయన్ని దుబాయ్కి తీసుకువెళ్ళారు. ట్రెక్కింగ్లో, అలాగే బంగీ జంపింగ్లో, స్కేటింగ్లో, అలాగే ఇంకా అంటే ఈ సినిమాకి ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు వస్తాయో దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిలో కూడా ఆయన ట్రైనింగ్ ఇప్పించారు. అలా శారీరకంగా చాలా శ్రమ చేశారు ఈ సినిమా కోసం. ఇప్పటివరకు కూడా అంత శ్రమ ఆయన ఏ సినిమా కోసం పెట్టలేదు. సో అది రాజమౌళికే చెల్లుతుంది. ఇట్లాంటి హీరోల్ని తనకు కావాల్సిన విధంగా మార్చుకొని వాళ్ళని అలా అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, అది వరకు ఉన్న లెక్క వేరు, వాళ్ళు ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన ఎలా కావాలంటే అలా మారిపోతారు. అలా తను ఇంతకుముందు ఏ సినిమా చేసినా అదేవిధంగా రామ్ చరణ్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, RRRలో ఆయన వాళ్ళని ఎలా మలిచారో మనం చూసాం. ఇప్పుడు అదే తరహాలో, ఎందుకంటే ఈ సినిమాలో లోకాన్ని మొత్తాన్ని చుట్టే ఒక వీరుడిలాగా మహేష్ బాబు కనిపించబోతున్నారు. అందుగురించే ఆ పాత్ర కోసం ఆయన అలా తయారవుతున్నారు. ఇప్పుడు ఆ చిన్న వీడియోతోటి ఇంటర్నెట్ మొత్తాన్ని కూడా షేక్ చేస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత సెకండ్ షెడ్యూల్ని ఫారిన్కి, అంటే దక్షిణాఫ్రికా అడవుల్లో చేయటానికి యూనిట్ అంతా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంది. సో మొత్తానికి వచ్చే సంవత్సరం 2026లో ఈ ఫస్ట్ పార్ట్, ఎందుకంటే ఇది 2 పార్ట్స్గా ఈ సినిమాని జక్కన్న ప్లాన్ చేస్తూ ఉన్నాడు. సో మొదటి భాగం అందులో వచ్చే సంవత్సరం మేబీ సమ్మర్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఆ సినిమా కనుక వస్తే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక ఎవరి ఇమాజినేషన్కి వాళ్ళకి వదిలేయటమే. మరి చూద్దాం. సో రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఫ్యాన్స్కి, అటు మహేష్ ఫ్యాన్స్ కానీ జక్కన్న ఫ్యాన్స్ కానీ, అది ఒక సంబరాన్ని తీసుకొస్తుందంటంలో సందేహమే లేదు.